ఓహ్! శాంతి. ఓహ్! శాంతి. ఓహ్! శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, చైతన్యవంతుడను, భృకుటి మధ్యస్థానంలో విరాజమానం అయ్యాను. నేను ఒక శక్తి స్వరూపాన్ని. నేను ఈ శరీరానికి యజమానిని. ఈ క్షణం నేను ఆత్మ ఈ శరీరం ద్వారా నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారు వినిపించిన జ్ఞాన మురళిని వారి సన్ముఖంలో వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति। मुरली डेट 6/2/2026। आज का हेडिंग मीठे बच्चे, अभी यह चढ़ती कला का समय है। भारत गरीब से शाहूकार बनता है। तुम बाबा से सत्युगी बादशाही का वत्सा ले लो। సో ఈ వరల్డ్ సైకిల్ గురించి బాబా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా అయితే స్టెప్స్ పైనుంచి కింద, కింద నుంచి పైకి ఎక్కొచ్చు. సో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు డౌన్ అంటారు, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అప్గ్రేడింగ్ అని అంటారు. సో అలాగే మన వరల్డ్ కూడా, సృష్టి చక్రం కూడా సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు అనే స్టెప్స్. ఫస్ట్ ఉన్నతంగా సత్యుగంలో ఉండేవాళ్ళం. తర్వాత దిగజారిపోతూ సోల్లో ఉన్న శక్తి కానీ, ప్యూరిటీ కానీ తగ్గిపోయి తగ్గిపోయి కలియుగానికి దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు సమయం వచ్చింది, వరల్డ్ సైకిల్ అనేది ముందుకు గో ఆన్ అవ్వాలి. మళ్ళీ కలియుగం నుంచి సత్యుగానికి రావాల్సింది. సో మళ్ళీ ఆ ఉన్నతమైన కళల్లోకి వెళ్లాల్సిందే. ఒకప్పుడు గోల్డెన్ ఏజ్ ఉన్నప్పుడు భారతదేశం చాలా షావుకారుగా ఉండేది. గోల్డెన్ ఏజ్ 5000 ఇయర్స్ బ్యాక్, మనం ఒక 100 ఇయర్స్ బ్యాకే మన కళ్ళ ముందేదే కనిపించిందో, ఎంత ఆస్తిపాస్తులున్నాయో అవేవి ఇవాళ లేవు. 100 ఇయర్స్ బ్యాకే అలా ఉందంటే 5000 ఇయర్స్ బ్యాక్ ఇంకెలా ఉండేది? సో ఒకప్పుడు భారతదేశం ఎంతో షావుకారుగా ఉండేది. అది ఇప్పుడు పేదగా అయిపోయింది. మరిప్పుడు అలాంటి సత్యుగి వారసత్వాన్ని తీసుకోవడానికి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రశ్న, बाबा का कौन सा टाइटल श्री कृष्ण को नहीं दे सकता? बाप है गरीब निवास। श्री कृष्ण को ऐसे नहीं कहेगा, वह बहुत धनवान है, उसका राज्य भी शाहूकार है। जब आता है तो बड़ी गरीब भारत में है, शाहूकार बनाते हैं तो भारत स्वर्ग था, अभी नहीं है, फिर से बनने वाला है। సో ఎలా అయితే హిందూయిజంలో శ్రీకృష్ణుణ్ణి బాగా ప్రే చేస్తారు, మరి ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తున్నారు. భగవంతుడు ఒక్కరే. యేసుక్రీస్తు చెప్పిన గాడ్ ఈజ్ లైట్, అల్లా చెప్పిన, మొహమ్మద్ చెప్పిన ఏక్ అల్లా సచ్చిత్ ఆనంద స్వరూప్ హే అని సిక్ ధర్మం వారు చెప్పిన ప్రతి ఒక్కరూ ఆ చైతన్యం గురించే చెప్తున్నారు. మరి ఆ చైతన్యం ఎవరో కాదు, ఆత్మకి తండ్రి పరమాత్మ అనేది మనం తెలుసుకున్నాం. కానీ హిందూ ధర్మంలో శ్రీకృష్ణుని కూడా ఎక్కువగా మహిమ చేస్తారు. భగవంతుడి మహిమ డిఫరెన్స్, శ్రీకృష్ణుడైన దేవత మహిమకి డిఫరెన్స్ ఏంటి? భగవంతుడు పేదల పాలిట పెన్నిది. శ్రీకృష్ణుని చూస్తే సత్యుగంలో ఎంతో ధనవంతుడిగా ఉంటారు. తనున్న రాజ్యం కూడా చాలా ధనవంతుడిగా ఉండేది.
తనేమి పేదల పాలిట పెన్నిది, పేదవారిని చాలా ధనవంతులుగా చేసే పాత్ర అయితే ఏమీ చేయలేదు. ఈ భారతదేశం ఒకప్పుడు ఎంతో షావుకారిగా ఉండేది. అలాంటి భారతదేశంలో స్వర్గ రాజ్య స్థాపన అనేది పరమాత్మనే చేయిస్తారు. వారసత్వం పరమాత్మనే ఇస్తారు. శ్రీకృష్ణుడు తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకున్నారు. ఆలన పాలన ఒక మనిషి ద్వారా చేశారు. విద్య విద్య పాలన చదవడం అది కూడా ఒక మనిషి ద్వారా చేశారు. ఒక మనిషిలాగా రాజ్యాన్ని పరిపాలించారు. ఒక మనిషిలాగా ఆ ప్రతి ఒక్క సైకిల్లోకి వారు వచ్చారు. చిన్నతనం నుంచి పట్టాభిషేకం, లక్ష్మీనారాయణకి అవ్వడం, ఒక రాజ్యం చేయడం. పరమాత్మ ఆ పరమాత్మకి ఒక దేవతకి డిఫరెన్స్. అతను ఏ మనిషి ద్వారా జన్మ తీసుకోవడం అనేది ఉండదు. బికాస్ హీ సుప్రీం సోల్. అతను కూడా మనిషిలో మనిషిలాగా జన్మ తీసుకుంటే మనుషులకి గాడ్ ఫాదర్ కి డిఫరెన్స్ అయితే ఉండాలి కదా. అతను జ్ఞాన సాగరుడు. అతను కూర్చొని ఎవ్వరి దగ్గర శిక్షణ తీసుకోవడం అనేది ఉండదు. అతను పేదల పాలిట పెన్నిది. ఎక్కడైతే దుఃఖం ఉంటుందో, పేదతనం ఉంటుందో అప్పుడే అతని అవసరం ఉంటుంది. షావుకారిగా సుఖంగా ఉంటే అతను రావాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సో దేవి దేవతలకి, పరమాత్మకి ఇది మేజర్ డిఫరెన్స్ అనేది ఒక కొత్త పాయింట్ మనం ఈరోజు తెలుసుకున్నాం. మీఠే మీఠే రుహానీ బచ్చోనే గీత్ సునా ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. మరి మధురాతి మధురమైన పిల్లలు గీతంలో పాటను విన్నారు కదా. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఎవరినైతే ఓ పతిత పావన, ఓ భగవంతుడా, ఓ దయాత హృదయుడా నన్ను రక్షించండి అని పిలుస్తూ వచ్చారో ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. అతని గురించి మనం తెలుసుకున్నాం. ఏ విధంగా ఆత్మ భృకుటి మధ్యస్థానంలో కళ్ళకి కనిపించదు, చాలా గుప్తంగా ఉంటుంది. కానీ శరీరం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆత్మని మాత్రం మనం చూడలేం. ఇన్కాగ్నిటో అని అంటారు. శరీరంలో ఉన్న ఆత్మ గుప్తమైనది. అలాగే పరమాత్మ కూడా చెప్తున్నారు, నేను కూడా మీ ఆత్మలాగే గుప్తంగా, కాకపోతే నేను నిరాకారుణ్ణి. ఈ సాకారంలో వచ్చి మీకు నేను ప్రత్యక్షమవుతాను. యాక్చువల్లీ ఆత్మ నివసించేది ఇన్కాగ్నిటివ్ వరల్డ్, నిరాకారి ప్రపంచం. ఆ ప్రపంచం గురించి ఎవరికి తెలియదు. ఆత్మ గురించి తెలియదు, పరమాత్మ గురించి కూడా తెలియదు. పరం ఆత్మని సుప్రీం అంటారు. ఉన్నతో ఉన్నతమైన ఆత్మ అని అంటారు. పరం ఆత్మ, సుప్రీం సోల్ అని అంటారు. బాప్ కైతే జైసే తుమ్ గుప్త హో వైసే మే బి గుప్త హూ. మీరు ఎలాగైతే శరీరంలో ఉన్న ఈ ఆత్మ గురించి ఎవ్వరికి కనిపించదో అలాగే పరమాత్మని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కానీ పరమాత్మ ఎవ్వరికి కనిపించరు. పరమాత్మ తల్లి గర్భంలోకైతే రారు, ఎల్లి జన్మ తీసుకోవడం అనేది ఉండదు. వారి పేర్లు రకరకాలుగా ఉండవు. వారు శ్రేష్టమైన వారు కాబట్టి వారి పేరు శివ. ఏదైతే లింగాన్ని ప్రే చేస్తారో ఇక్కడ ఆ శంకరుడి గురించి కూడా చెప్పట్లేదు. ఇక్కడ పరమాత్మ శ్రేష్టమైన వారు, కళ్యాణకారి కాబట్టి శివ అని చెప్పడం జరుగుతుంది. సో పరమాత్మకైతే పేరు రూపాలైతే మారిపోతూ ఉండవు. కానీ మీ ఆత్మకి, మీరు ఈ శరీరంలో ఉంటే ఈ శరీరంలో ఎక్స్ అనే పేరు ఉంటుంది, ఇంకొక శరీరంలో ఉంటే వై అనే పేరు వస్తుంది. సో పేరు మారుతూ ఉంటుంది. సో ఆత్మ, శరీరం వేరు వేరుగా ఉంటాయి. ఆత్మ ఒక శరీరం తీసుకొని ఇంకొక శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ బాడీ కాన్షియస్నెస్, సోల్ కాన్షియస్నెస్ అనే 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనకి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సోల్ ఈ శరీరం ద్వారా యాక్టివిటీస్, కర్మలు అనేవి చేస్తుంది. యాక్చువల్లీ ఈ సోల్ కనిపించదు ఎవ్వరికి. ఆక్సిజన్ ఉందా అంటే ఆక్సిజన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాగే సోల్ ఉందా అంటే సోల్ అనేది శరీరానికి లైఫ్ ఇస్తుంది. ఆ లైఫ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం.
तो बच्चों को यह ज्ञान अभी मिल रहा है, आत्मा इन शरीरों को डोकी हुई है, ఆత్మ హే ఇన్కాగ్నిటో. సో ఇప్పుడు మనకి బాడీ మరియు సోల్ యొక్క డిఫరెన్స్, దాని నాలెడ్జ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ కనిపించదు, శరీరం కనిపిస్తుంది. అలాగే భగవంతుడు కూడా అశరీరి, అతనికి కూడా శరీరం అంటూ లేదు. వారు బ్రహ్మ యొక్క శరీరం, దాదా లేఖరాజ్ శరీరాన్ని ఆధారం తీసుకొని వినిపించడం జరిగింది. ఇంత పేదరికంగా ఉన్న భారతదేశాన్ని షావుకారిగా చేయడానికి వచ్చారు. ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది? ఇన్ని స్టేట్స్ అనేవి ఇంతకు ముందు లేవు. గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, రకరకాలుగా ఇప్పుడు చాలా 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 స్టేట్స్ అయిపోయాయి. మా స్టేట్ ఇది, మా స్టేట్ ఇది అని చెప్పేసరికి ఆ స్టేట్ మీద మోహం కూడా వచ్చేసింది. కానీ ఆల్ రౌండ్ భారతదేశం తీసుకుంటే ఎంత నిరుపేదగా అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి భారతదేశాన్ని షావుకారిగా తయారు చేయడానికి బాబా వచ్చారు. అరే, భగవంతుడు మన కోసం వచ్చారు అనే నష, ఆనందం మీకెంతగా ఉండాలి. ఒకప్పుడు సుఖంగా ఉండేది, షావుకారిగా ఉండేది. ఇప్పుడు దుఃఖంగా అయిపోయింది భారతదేశం. ఈ వరల్డ్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి పాయింట్ను మీరు అర్థం చేసుకోవాలి. ఈ భారతదేశం ఒకప్పుడు షావుకారిగా ఉండేది, ఇప్పుడు పేదగా అయిపోయింది. బాబా వచ్చి మళ్ళీ దీన్ని షావుకారిగా తయారు చేస్తారు. ఒకప్పుడు దేవీ దేవత రాజ్యం ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఆ రాజ్యాన్ని తయారు చేస్తున్నారు. ఋషులు కానీ, మునులు కానీ, మాకు రచయిత, వారి రచన, క్రియేటర్, వారి క్రియేషన్ తెలియదు అని అంటారు. మనం తెలుసుకున్నాం, క్రియేటర్ గాడ్ ఫాదర్, ద పాయింట్ ఆఫ్ లైట్. వారు చేసిన క్రియేషన్ ఏంటి? దేవి దేవత ప్రపంచం. సో ఇప్పుడు మనకి ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమం ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఒకప్పుడు నేను ఉన్నతంగా ఉండే ఆత్మని మెట్లు దిగుతూ కిందకి వచ్చేసాను అనేది నాకు తెలుసు. ఒకప్పుడు ఎంతో సుఖంగా ఉండేదాన్ని, ఇప్పుడు ఈ విధంగా అయిపోయాను. మళ్ళీ డ్రామా అనేది రిపీట్ అవుతుంది. అంతేకాని దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు సతో ప్రధానం నుంచి సతోగా, తమోగా, తమో ప్రధానంగా అయిపోయాం. ఒకప్పుడు సుఖధామం ఉండేది, ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మ నెంబర్ వారిగా రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇది 84వ జన్మ. పరమాత్మ పేదల పాలిట పెన్నిది. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఎవరైతే దారి కూడా చూపించే వారు లేరో, దారి చూపించే పరమాత్మ వచ్చారు. భక్తులకు భక్తి యొక్క ఫలం, సద్గతిని ఇవ్వడానికి. వారు వచ్చింది కూడా శ్రీకృష్ణుడి తనువులోనో ఇంకెవరి తనువులోనో కాదు, ఒక వృద్ధ మానవుడి తనువులోకి వచ్చారు. 84 జన్మల రహస్యాన్ని అర్థం చేస్తున్నారు. సో సదా ఎలా అయితే సిక్కు ఏక్ ఓంకార్ సచ్చిత్ ఆనంద స్వరూపే అని అంటారు, మరి ఆ ఓంకారుడు పరమాత్మనే కదా. కానీ సృష్టి హిస్టరీ ఏజ్ లిమిట్ ఎంత అంటే ఒకరు 500 ఇయర్స్ అంటారు, ఒకరు 1250 ఇయర్స్ అంటారు. కాకపోతే ఈ హిస్టరీ ప్రతి 5000 ఇయర్స్ కి ఇలాగే రిపీట్ అవుతుంది అనేది మనకి తెలుసు. ఇప్పుడు మనం కళ్ళతో ఏదైతే చూస్తున్నామో డ్రామా అనుసారంగా ఇది ఇలాగే రిపీట్ అవ్వాల్సిందే అనే విషయం కూడా మనకి తెలుసు. ఇప్పుడు బాబా మనల్ని విశ్వానికే యజమానిగా తయారు చేస్తున్నారు. మన కోసం స్వర్గ స్థాపన అనేది చేయిస్తున్నారు. మరి అలాంటి సుఖపు ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈ ఆత్మని పావనంగా, ప్యూర్గా చేసుకోవాలి అంటే నేను ఆత్మ, నా పైన నేను ఎంత అటెన్షన్ పెడుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ధారణలో చెప్పారు,
ड्रामा के आदि मध्य अंत का ज्ञान बुद्धि में रखते चिंताओं को छोड़ देना ही డ్రామా వరల్డ్ సైకిల్ ఏదైతే ఇంతకు ముందు జరిగిందో అలాగే రిపీట్ అవుతుంది. నథింగ్ ఈస్ న్యూ ఇన్ దిస్ డ్రామా. ఎలా అవ్వాల్సింది అలాగే జరుగుతుంది. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని చింతలను వదిలేయాలి. సతో ప్రధానంగా అవ్వాలి అనే ఒక్క చింత, ఒక్క కాన్షియస్నెస్ పెట్టుకోవాలి. పేదల పాలిట పెన్నిది పరం ఆత్మ. ఇంత పేదరికంగా ఉన్న భారతదేశాన్ని షావుకారిగా తయారు చేయడానికి వచ్చారు. మరి పరమాత్మ చేసే దాంట్లో నేను కూడా సహకరించాలి కదా. కొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఎంతో సంతోషంగా ఉండాలి. వరదానం. दिल में सदा एक राम को बसाकर सच्ची सेवा करने वाले माया जीत विजयी भवा. ఎగ్జాంపుల్ హిందూ శాస్త్రాల్లో చూపిస్తారు. హనుమంతుడి విశేషత ఏంటంటే, హనుమంతుడు అంటారు నేను సదా రాముడి సేవాదారిని అంటారు, నేను మహావీరుణ్ణి అంటారు. అయినా కానీ అతని దగ్గర ఒక తోకని చూపిస్తూ ఉంటారు. మహావీరుడు అంటారు, తోకని చూపిస్తారు. అంటే ఏంటి? అక్కడెక్కడ బాడీ కాన్షియస్నెస్ అనేది హనుమంతుడికి రాలేదు కదా. అంత మహావీరుడికి తోకుండడం ఏంటి అనేది ఎప్పుడు వాళ్ళకి రాలేదు కదా. సో అలాగే మీరు కూడా హనుమంతుడిలాగా, ఎలా అయితే హనుమంతుడు నేను ఒక్క రాముడి సేవలో ఉన్నానని భావిస్తారో, పిల్లలైన మీరు కూడా మాయ మాయ పైన విజయాన్ని పొందాలి, సమాప్తం చేయాలి. నేను ఒక సేవాదారి జీవితంలో ఉన్నాను అని భావించాలి. హనుమంతుడి హృదయంలో ఎలాగైతే రాముని చూపిస్తారో, మన హృదయంలో కూడా పరమాత్మ ఉండాలి. హనుమంతుడు ఎలాగైతే ఒక చిన్నని తోకతో లంకనే కాల్చేశారో, మీరు కూడా ఒక దృఢ సంకల్పంతో నెగటివిటీ అనే లంక ఏదైతే మన హృదయంలో ఉందో దాన్ని కాల్చగలగాలి. స్లోగన్. जैसा आत्मा और शरीर कंबाइंड है वैसे बाप के साथ आप कंबाइंड बनना. ఆత్మ శరీరం కంబైన్డ్ గా ఎలా ఉంటుందో నేను నా తండ్రి కంబైన్డ్ గా ఉన్నామని భావించాను. కంబైన్డ్ అంటే ఏంటి? నా ఈ ఇంటెలెక్ట్ లో పరమాత్మ స్మృతి అనేది ఫిక్స్ అయిపోయి ఉండాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను చింత ముక్త ఆత్మను, దేని గురించి చింతించను. దీనికి భగవంతుడు ఏం చెప్పారు? ఇంతకు ముందు ఏది ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. నథింగ్ ఈస్ న్యూ. మీరు చింతించాల్సిన అవసరం ఇంకేంటి? సో ఎలాంటి చింత ఉండకూడదు అనే స్థితిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. I, the soul, a point of light in the middle of this forehead, am the power I generate the fruitful thoughts, good vibes, pure vibrations into this atmosphere, and I always try to receive blessings from every other soul. I experience the point of light within me. I am a powerful being and I radiate the vibrations of peace and happiness into this atmosphere. I belongs to the one Father. My Father is everything to me. I always stay combinedly with my Father.
and takes his vibrations, the vibrations of purity, peace, and happiness. I visualize myself at my home, spread the vibrations of peace and happiness to every corner of my house, vibrations to the people staying at my house, and visualize every person in my family is is peaceful and happy. Experience the radiations of the Supreme Father and reflect back into this atmosphere. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the vibrations of peace and happiness from the Supreme Father. Spread such vibrations to every part of this body and experience the soul consciousness of myself with the help of my Father. Om Shanti, Shanti, Shanti.